అంటే ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, ఇప్పుడు నేను పాకిస్తాన్ కూడా ప్రేమిస్తారా, తప్పే ఉంది, పాకిస్తాన్ ప్రేమిస్తాను, ఇలాంటి స్టేట్మెంట్లు మీకు ఇబ్బందికరంగా కావా అన్న మీ అంటే మీ పొలిటికల్ కెరీర్ కానీ? అంటే ఇప్పుడు మీరు నాకు ఒక్కరికైతే కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారు, బట్ బయట ప్రజలు ఏంది, అరే దయాకర్ అని ఏంది పాకిస్తాన్ ప్రేమిస్తాంటాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళను ఏమనాలంటే, మంచి పదం అయితే తెలుగులో పిల్లి విత్తిరిగాళ్ళు అనాలి, లేదంటే హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు అనాలి. పాకిస్తాన్ అనేది స్వాతంత్రం తర్వాత ఉన్న ప్రాంతం, అది హిందూ ప్రాంతమే. చరిత్ర తెలియని సన్నాసులకు ఏం చెప్తాం మనం? సింధు లోయ నాగరికత, హరప్పన్ కల్చర్ ఏడ ఉంది? మనం కొలిచే మూల విరాట్ల మూలం ఏడుంది? టెక్నికల్ గా పొలిటికల్ గా అది స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో ముస్లింలు ఇట్లాంటి వాళ్ళ వల్లనే, ఈ మూర్ఖుల వల్లనే హిందూ దేశంగా ఒక దేశము, ముస్లిం దేశంగా ఒక దేశం పోయినా హిందూ దేశాన్ని సెక్యులర్ దేశంగా మనం పెట్టుకున్నాం. మనం అందరినీ ప్రేమిస్తాం. వాడోడు దరిద్రుడు, వాడు మన మీద ఎప్పుడు విషం చిమ్ముతాడు, వాడు నా దాయాది. కానీ వాడు ఎప్పుడు మనతో కొట్లాడి ఓడిపోతుంటాడు, అయినా మన మీద పగబడుతుంటాడు. వాని మీద ప్రేమే ఉంది, వానికి విషయం ఉంది అని చెప్పిన ఆ నేపథ్యం అద్దంకి దయాకర్ పాకిస్తాన్ ప్రేమిస్తాడు. సో ఒకటే ఏంటంటే అద్దంకి దయాకర్ పాకిస్తాన్ కూడా ప్రేమిస్తాడు, విశ్వాన్ని ప్రేమిస్తాడు, నాట్ ఓన్లీ భూగోళం అంతా ప్రేమిస్తాడు, విశ్వమానవుడిగా ఉండడానికి సిద్ధపడతాడు. కానీ పాకిస్తాన్ అనే దాన్ని నేపథ్యం నీకు చెప్పింది ఇప్పుడు ఏది, వానికి మన మీద హిందూ ధర్మం ఎప్పుడు కూడా ప్రపంచంలో విశ్వమానవ సమానత్వాన్ని బోధించిందే సింధు లోయ నాగరికత. ఇక్కడ చరిత్ర చాలా మందికి తెలియదు. ఇప్పుడు మన సినిమా ఒకసారి చూడమండి, ఇప్పుడు వచ్చినాక తెలుస్తుంది అసలు ఏంది సింధు లోయ నాగరికతలో వైశిష్టం ఏంది, ప్రపంచానికి మనమేమి ఇచ్చినాము. వీళ్ళు ఎంత లిమిటెడ్ గాళ్ళు, ఎవరు సన్నాసి రామళ్ళు అంటే వాళ్ళని దృష్టి పెట్టుకున్నట్ట, ఇక్కడ కాదు. కానీ ఎందుకు ఆ మాట అంటే, కనీస అవగాహన లేదా అంటే కాదు, అబద్ధాన్ని ప్రచారం చేయడం. ఇప్పుడు ఆడ రాముని మూడి మీ చిన్నయ్య, సీత మీ చిన్నమ్మ అంటే హిందువులను తిట్టేట్టు ఎట్లయింది చెప్పు నాకు ఒక మాట. వాడు వచ్చి బూతికడ మైక్ పెడతాడు, దయాకర్ హిందువులను తిడుతున్నావు ఏమంటావు అంటే, ఓ దయాకర్ గా ఠమ్ ఠమ్ ఠమ్, దయాకర్ గా టీమ్ టీమ్ టీమ్, వీనికి కూడా తెలియదు కదా ఏమన్నాడు దయాకర్. అది ఒక వాట్సాప్ యూనివర్సిటీ చేసే, లేకపోతే బీజేపీ అబద్ధాల ప్రచారాలు అదొకటి ఎప్పుడో జరుగుతూనే ఉంటుంది, ఏది తుంగతుర్తిలో జరిగినట్టే జరుగుతుంటది. కానీ దయాకర్ కాంట్రా మాట్లాడు, దయాకర్ని కాంట్రా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ విషయంలో మోదీ రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీదుగా ప్రోటోకాల్లో లేకుండా పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ ఇంట్లో దిగుతాడు. దిగి అలా పాప మనవరాలు బర్త్డేలో పాల్గొని ఇంత బిర్యానీ తిని వాళ్ళ అమ్మాయిని ఎత్తి ముద్దాడు పెట్టుకొని వస్తాడు. మరి మోడీ పాకిస్తాన్ ప్రేమికుడా? ఏమనాలి? అద్వానీ పాకిస్తాన్లో పుట్టడం వల్ల అద్వాన్ని ప్రధానమంత్రి చేయలే వాళ్ళు. ఓకే, పాకిస్తాన్ అనే బూచి, ముస్లిం అనే బూచి, లేకుంటే చైనాని ఇప్పుడు అనరు. చైనా అంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు 4 కిలోమీటర్ల లోపలికి వచ్చినా కూడా వాళ్ళని ఏమనరు. ఈ 56 ఇంచుల ఛాతి కాస్త ముడుచుకొని ఉంటది. కానీ ఈ రోజు మతం పేరు మీద, కులం పేరు మీద మణిపూర్ లో జరుగుతున్న సంఘటనకు బీజేపీ నాయకులు తల దించుకోవాలి. కానీ దించుకోరు. వాళ్ళు ఏం జరిగింది మణిపూర్ లో ఏమైందండి, వాళ్ళు కొట్టారు కూడా, బీజేపీకి ఏం సంబంధం అంటే మరి ఏం పీక్తే అనుకున్నవాడను ముఖ్యమంత్రిగా. ఇక్కడ ఈ దేశ హోంమంత్రి ఏం చేస్తున్నాడు? అక్కడ మహిళల మీద దారుణమైన హత్యాకాండ జరుగుతుంటే మళ్ళా వీళ్ళు మహిళా పక్షపాతులమని మహిళా బిల్లు తెచ్చిండ్రు. ఎందుకు? మణిపూర్లో మంటల్లో మహిళ దేశం మొత్తం వ్యతిరేకమవుతున్నందుకు ఓట్లలో గెలవాలి కదా, మళ్ళీ అమలుకు 26 వేసిండ్రు నెక్స్ట్ ఎలక్షన్. కాబట్టి బీజేపీ ఆలోచన ఎప్పుడు కూడా రాజ్యం కోసమే ఉంటది. కాబట్టి బీజేపీ నాయకుల మీద నాకు వ్యక్తిగత భేదాలు ఉండవు, అని బీజేపీ విచారధారకు వ్యతిరేకంగానే నేను కాంగ్రెస్ లో ఉండాలి. కాంగ్రెస్ ఆలోచన రాజ్యాంగం తెచ్చింది, రాజ్యాంగం వాళ్ళు తెచ్చినందుకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నారా? ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే మేము ఉండాలని చేస్తుండా అంటే డెఫినెట్ గా రాహుల్ గాంధీ, మీరు భారత్ జోడో యాత్ర ఒక్కసారి చూస్తే ఆ బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ, లేదంటే మ్యూచువల్ గా ఎంత జనాన్ని కలిపిండో, ఇలా ప్రపంచంలో ఒక మంచి యువ నాయకుడిగా ఎందుకు గుర్తింపు ఒకసారి చూడండి.
అది రాహుల్ గాంధీలో నాకు కనెక్టివిటీ అయ్యేది. కాబట్టి దయాకర్ రాహుల్ గాంధీ కొరకు ఉంటాడు. రేవంత్ రెడ్డి గారి కొరకు అట్లా కొట్లాడినాం. తన ముఖ్యమంత్రి అవుతాడా లేదా ఆ విషయం కూడా మాకు అప్పుడు తెలియదు. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు, కొట్లాడదాం దయాకర్ అంటే చలో. నా కెరీర్ ని కూడా నేనేం చూసుకోలే. ఓకే, అసలు నేను నా విషయం చర్చకు వచ్చినప్పుడు కూడా ఆ టికెట్ అదంతా వీలైతే నువ్వు కొట్లాడుతావు. నేను అసలు విచిత్రం ఏంటంటే ఒక దశలో నీ టికెట్ కొరకు నేను కొట్లాడు కదా, నువ్వేం చేస్తావని అన్నాడు. నువ్వు పోటీ చేయమంటే పోటీ చేస్తా, వస్తుందంటే చేస్తా, లేకపోతే పార్టీ కొరకు నేను ఉంటా అని చెప్పి అది ఎప్పుడో 1 year బ్యాక్ అనుకున్నది. ఇప్పుడు కూడా మేము ఎప్పుడేం మాట్లాడుకోలే. ఈ మధ్యన ఎప్పుడు ఏప్రిల్ 14th అంబేద్కర్ గారికి దండ వేయడానికి పోయినప్పుడు మధ్యన సరే అది ఇది రాలేదని అందరు అనుకుంటారు, కానీ నువ్వేమనుకోకంటే నేను ఇప్పటికీ ఏమనుకోను, ఎప్పటికీ ఏమనుకోను. ఎప్పుడు నీకు వీలైనప్పుడు అప్పుడు అందరు ఒప్పుకున్న తర్వాతనే చెయ్యి. దయాకర్ గారు వాళ్ళతో వీళ్ళతో ఫైరో చేపిస్తాడు ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి. నాకేమన్నా చిల్లర కాదండి. దయాకర్ పైరవీలు కాదు కదా. దయాకర్ కనీసం ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని పని చేయమని కూడా చెప్పాను నేను. ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటాయి కదా చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా రిజాల్వ్ చేస్తాను. అంటే దయాకర్ నేపథ్యం తెలియని వాళ్ళు మాట్లాడే విషయాలు మనం మాట్లాడుకుంటే అది దానికి సందర్భం కూడా ఉంటుంది. సో మీకు బీజేపీల మీద వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదు, ఎలాంటి కోపం లేదు అని అన్నారు కదా. మొన్న మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది పర్సనల్ గానే నాకు కనెక్ట్ అయింది సార్. మరి ఏ ఉద్దేశంతో ఏమన్నారు కానీ, అమిత్ షా వస్తుండు, ఒక ముళ్ళపంది వస్తుంది, ఆ ముళ్ళపంది వచ్చి ఏమో స్టేట్మెంట్లు ఇస్తుంది అని అంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అమిత్ షాని ముందపల్లి అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని తెల్లపంది అని అంటారు కదా. అనుకొని ఇప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదనైనా హోంశాఖ కేసు పెట్టిందా? నేరుగా ఇక్కడ సోషల్ మీడియాలో జరిగిన దానికి హోమ్ మినిస్ట్రీ రెస్పాండ్ కావడం ఏంది? మళ్ళా దానికి ముఖ్యమంత్రి అరెస్ట్ అంటే ఏమన్నా అమిత్ షా ఏమన్నా జాగీరా, లేకపోతే అమిత్ షా ఏమన్నా ప్రజాస్వామ్యాన్ని మించిన వ్యక్తి? ఎవరైతే వ్యక్తిగతంగా సమాజానికి కీడు చేస్తారో వాళ్ళ పట్ల అదే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ని కూడా అన్నాం. కేసీఆర్ను కూడా కమ్యూనిస్టుల సభ ముగింపు చూడండి మీరు. ఆ రోజు నాకు ఎక్కువ తుంగతుర్తులే కలిసింది. ఆ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఆ గేట్ కాంచి మీటింగ్ కాడికి అందరినీ 1 year తర్వాతనే 1.5 year తర్వాతనే అంత తీవ్ర వ్యతిరేకత లేదు. కానీ ఎందుకో నాకు కొన్ని విషయాల్లో అంటే గొర్రెలు కాసుకోవాలి, ఎరుకలోళ్ళు పందులు కాసుకోవాలి, లేకపోతే మాదిగోళ్ళు చెప్పులు కొట్టుకోవాలి, ఇట్లాంటి పద్ధతి తెస్తే నేను సోషల్ బేస్డ్ లీడర్. ఓకే, ఇక ఇంకా మా గొల్లోళ్ళు పిహెచ్డీలు చేసి కూడా గొర్రెలే కాసుకోవాలి, ఇంకా మా మాదిగోళ్ళు పిహెచ్డీలు చేసుకొని ఉద్యోగాలు చేయొద్దు, పోయి చెప్పులు కుట్టుకోవాలి. ఈయన వచ్చిండు పెద్ద మొగాడని నాకు కనెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏ వర్గాలలో విద్య పెరిగి ఉద్యోగాల వైపు, ఉపాధి వైపు, దేశ భవిష్యత్తు కొరకు పోవాల్సింది పోయి ఆ వృత్తుల వల్లనే కదా మళ్ళీ ఆ గ్రామానికి పరిమితమై అక్కడే ఉండి. ఇప్పుడు చాలా మంది నన్ను చూసిన మిత్రులంతా, నేను నాతో చదువుకున్న మిత్రులంతా ఇంకా సూర్యాపేట, తుంగతుర్తి, లేకపోతే కోదాడ ఆయా గ్రామాలలోనే ఉండి వాళ్ళకి ఎంతో తెలివి ఉన్నది, నాకంటే ఎక్కువ తెలివి కలవాళ్ళు. ఇప్పుడు నా 10th classmates మొన్న మీట్ అయింది నేను చూసిన కదా. నేను లాస్ట్ నుంచి 10th నాది ఒక 60-70 మంది ఉంటే నాది ఇటు నుంచి 10వ నెంబరు, పై నుంచి 10వ నెంబర్ కాదు. నాకంటే తెలివి కలవాళ్ళు అందరు. కానీ వాళ్ళు ఏమైంది, అవకాశాలు లేక వాళ్ళ కులాల పేరు మీదనో వాళ్ళ ప్రాంతం పేరు మీద వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ దగ్గరనే ఆగిపోయారు. విద్య ఉంటే అద్దంకి దయాకర్ అని ఒక 3 సార్లు ఫెయిల్ అయిన 10th ఫెయిల్ అయిన అద్దంకి దయాకరే 3 PGలు చేసి PhD చేసిండు. అవకాశం ఉంది, మా డాడీ నన్ను చదివిపించిండు, చదివే నీ లక్ష్యం రా ఆయన అన్నాడు కాబట్టి ఇలా దయాకర్ అంటే చదువుకున్నాడు. కానీ అది కేసీఆర్ చదువు పక్కన పెట్టేసి వృత్తులు చేసుకోరనే కాడికి వచ్చినప్పుడు కోపం వచ్చింది వ్యక్తిగతంగా. పోయినా మోడీని కూడా ఎందుకన్నాం, ఇప్పుడు రాముడు కొన్ని కారణాల వల్ల సీతను అడవులకు పంపాల్సి వస్తుంది. నేను అపర రాముడు అనుకునే మన మోడీ మా చిన్నమ్మని ఎందుకు ఏలుకోలేకపోతుండే చెప్పానన్నా. ఆయనకేమో కన్స్ట్రెయింట్, సమాజంలో వచ్చిన అపవాదును తుడిచిపెట్టడానికి సీత ఎంత మంచి స్త్రీనో చెప్పడానికి ఆయన ప్రయత్నం చేసి నిరంతరం బాధపడ్డాడు. చివరికి ఈ నింద వల్ల నువ్వు నాతో అబాసు పాలు కావద్దని మళ్ళీ
దాత్రిలోకి జనయిల్లోకి పోతుంది ఆమె, నా తల్లి దగ్గరికి నేను పోతాను, మళ్ళీ రాముని దగ్గరికి రాదు, లవకుశుల్ని ఇచ్చేసి ఆమె భూమిలో కలిసిపోతుంది. ఇంతటి ఉదాత్తమైన రాముడిని ఈయన పోల్చుకుంటాడు. రాముడు వచ్చి ఈయన భుజం మీద చేసి ఏం చేస్తున్న మోడీ ఏం సంతకాలు పెడుతున్నారని పెడతారు వీళ్ళు సిగ్గు లేకుండా. నేనంటున్నా హిందూ ధర్మం ప్రకారం ఇంటి కోడలికి అత్త మీద అధికారం ఉంటుంది. అధికారం అంటే తను చనిపోయినప్పుడు తనే మొత్తం, తన తర్వాత ఇంటి దేవతగా కోడలికే అధికారం ఉంటుంది. తన అత్త చనిపోతే ఈయన వదిలేసిన ఆమె ఇంకోళ్ళు పెళ్లి చేసుకోలేదు, ఈయన రాకపోయినా పట్టించుకోలేదు, వాళ్ళ అత్తను అత్తగానే చూసుకుంటూ ఉన్నది. చనిపోయినప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తారు. ఏమన్నా హిందూ ధర్మంలో అత్తను చూడడానికి, చివరి చూపు చూడడానికి అందరు ఎంత పగోళ్ళైనా చనిపోయిన రోజు కలిసిందంటారు. అవును, అత్త చనిపోతే కనీసం ఆమెను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అరెస్ట్ చేసిండ్రు. ఇదేమి రామనీతి? ఇది రామనీతి కాదు కదా, ఇది మోడీ నీతి. రాముని వారసులని మీరు చెప్పుకోకండి. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన మీద కూడా తిట్టిన, యోగి మీద, ముగ్గురు మీద చెవు. ఎందుకంటే వ్యక్తిగతంగా అన్న అంశాలు. యోగి ఆదిత్యనాథ్ గారు సన్యాసి, అంటే సర్వం వదిలేసిన సన్యాసి, పెళ్లి ఇట్లా చేసుకోలేదు. అక్కడ హత్రాస్ అనే ప్లేస్ లో మొన్న 121 మంది చనిపోయింది చూడండి. ఆ ప్లేస్ లో ఒక అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి చంపేస్తారు. ఆమెను పరీక్షల నిమిత్తం ఢిల్లీకి తీసుకుపోతారు. తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులది కదా రైట్, దహన సంస్కారాలు. తల్లిదండ్రులకు తెలియకుండా 4 o'clock 3 to 4 మధ్యన ఆమెను ఖననం చేస్తారు. మనోడు కిమ్ అనుకుంటా ఉంటాడు, అసలు సప్పుడే చేయడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాడు. మరి ఇక్కడ హిందూ ధర్మం మనం ఎందుకు పాటిస్తలేమని బీజేపీ మిత్రులు ఎందుకు అనుకోరు? ధర్మ సందేహాలే కదా ఇవన్నీ కూడా. తల్లిదండ్రులకు ఇవ్వచ్చు కదా, మీరెందుకు కాల్స్తున్నారు ఆమెను? కాల్ చేస్తారు ఎందుకు? మూలం దొరకొద్దు, ఎట్లా జరిగింది దానికి సంబంధించి ఏమంటారు ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్కడికి పోయినా కూడా దొరకొద్దు. అంటే హత్య చేసినోని వైపు విచిత్రమైందంటే జమ్మూ కాశ్మీర్లో ఒక 6 ఏళ్ల పాప మీద రేపు జరిగి చంపేస్తారు. వాడు జైల్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు వానికి దండలేసి తీర్మార్ కొట్టుకుంటూ వస్తారు. ఇంక ఇంతకంటే నీకు ఏం చెప్పాలి? ఇక అట్లాంటప్పుడు వ్యక్తుల మీద కోపం వస్తుంది. ఇప్పుడు బీజేపీ ఆల్సో పార్టీ, వాళ్ళు ఎన్నికల రాజకీయాలు చేస్తారు, కానీ దానికి దైవత్వం ఆపాదించి వాళ్ళే పూజారులు అన్నట్టు, వాళ్ళే గుడి అన్నట్టు చెప్తే మరి ఇతరులు, ఇప్పుడు కేసీఆర్ కూడా పార్టీ ఉంది, ఆయన మరి యాదాద్రి కట్టించిండు, యాదగిరి గుట్ట. మరి ఇది నాదే, యాదగిరి గుట్ట నాదే అంటే సరిపోద్దా? యాదగిరి గుట్ట ప్రజలది. ఇప్పుడు అట్లా అనుకుంటే రామదాసు కొట్లాడి ముస్లిం రాజుతో భద్రాచలం కట్టించిండు. ఇక రామదాస్కే ఉన్నది అది. అసలు మీరు ఏం కట్టించారు? రామాలయం కట్టించారు. నేను నా బాధ ఏంటంటే బాలరామాలయం అంటారు, ఒక్క రాముని ఎందుకు? అయోధ్య అంటే వసుదైక కుటుంబ చిత్రం అది. ఎందుకు? రామ సీత లక్ష్మణ సమేత హనుమంతుడు ఉండాలి. పట్టాభిషేకం అయోధ్యలోనే కదా అయింది. ఏదో వాళ్ళ కారణాలు ఏదో చెప్తాడు, ఒక్కడే రాముని పెట్టిండాడు. మళ్ళా ఈయన అటు ఇటు కాకుండా వచ్చి ఈయననే దాన్ని ఓపెన్ చేసే పూజారి అయినట్టు. ప్రధాన అర్చకుడు అక్కడ ఉంటాడు, పాలకులు ఎవరైనా కూడా గేట్ అవతలు ఉండాల్సిందే కదా. అది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది, అది ఒక షో ఆఫ్ కొరకు చేస్తారు. నేనేమంటున్నా అంటే అక్కడ ఎస్ మోదీ గారే ప్రధాన అర్చకుడు, ప్రధానమంత్రి కాదనుకున్నాం. మరి ఈ దేశంలో మొట్టమొదటి మహిళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మురే. మరి మహిళను ఎందుకు మీరు ఎందుకు ఆడికి ఆహ్వానించలేదు? ఇంతమంది మహిళలు వచ్చింది కదా, దేశంలో విదేశాల్లో ఉన్న మహిళలు అంతా వచ్చారు కదా, మరి ఎందుకు ద్రౌపది ముర్మురేను మీరు ఆహ్వానించలేదంటే అది శాస్త్రం ఒప్పుకోదని అంటారు. అంటే ఇలాంటి వైరుధ్యాలు వాళ్ళని ప్రశ్న. మొన్న 2023లో మీరు టికెట్కి ముందు, ఇది పక్కా చాలా 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 వైరల్ అయిన విషయం అనేది, మీరు 2000 అయిందా? అక్కడ బాగా అయింది. 2023 జరుగుతుంది, చాలా జరుగుతుంది. 2023లో మీరు టికెట్ కోసం అని చెప్పేసి, అంటే కార్యకర్తల మీటింగు, నాయకుల మీటింగ్ అని పెడదామని
మీటింగ్ పెడదామని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మీ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకులే మీరు ఇక్కడికి రావద్దు, మీరు ఇక్కడ మీటింగ్ పెట్టొద్దు అని చెప్పేసి మిమ్మల్ని క్యాన్సిల్ చేయించారు. ఇగో 2-3 టైమ్స్ 2-3 టైప్ సంఘటనలు, 2-3 నాయకులు బయటికి నువ్వు చెప్పడానికి కూడా సాక్ష్యం ఉండదు. అడ్డుకున్న పరిస్థితులు చూసినా అయినా కూడా ఫెచ్ చేసి డిగ్ చేసి ఏదన్నా దిగుదాం, బోర్ దిగినట్టు దిగుదామని చూసినా కూడా కలవలే. ఇక ఆ కొట్లాటలు నాకు నచ్చలు. నేను పార్టీ కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉంటా, కానీ కొట్లాడడానికి సిద్ధంగా ఉండను. పార్టీ కొరకు కొట్లాడడానికి సిద్ధంగా ఉంటాను. నియోజకవర్గానికి వస్తుంటేనే మీ మీద ఇంత అడ్డుపడుతున్నారు కదన్నా. స్టేట్ లో అడ్డుపడతలేరు? ఎస్, స్టేట్ లో కానీ ఇప్పుడు స్టేట్ అంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు తుంగతుర్తి నియోజకవర్గానికి 2 సార్లు ఫైట్ చేసిర్రు. సరే, సెకండ్ టైం అది ఓటమనవచ్చు గెలుపనొచ్చో కూడా తెలియదు. మరి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసారు. మీ పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తూ మీ పార్టీ వాళ్ళే అడ్డుకుంటారు. ఇంకా మీ మీద చాలా కూడా బురద జరుగుతుంది. మరి తుంగతుర్తి నియోజకవర్గాన్ని వదిలేస్తారా? తుంగతుర్తి నియోజకవర్గానికి ఇప్పుడు మన నాయకుడు సామేలన్న రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత ఎక్కడ నన్ను పార్టీ పంపిస్తే అక్కడ పని చేస్తా. తుంగతుర్తి నా జీవితకాల లక్ష్యం అని చెప్పిన, నువ్వు మర్చిపోద్దు. చెప్పినా నాకు ఐడియా ఉంది, కానీ మరి మిమ్మల్ని అక్కడ అడుగు పెట్టనియట్లేదే. నేను పోతా అంటే వద్దనేటోళ్ళు ఎవరు బ్రదర్? అదేం లేదు. పోతా అంటే వద్దనేటోళ్ళు ఎవ్వరూ లేరు. అదేం సమస్య కాదు. అంటే అదే ఇప్పుడు ముఖ్యంగా మీ మీద ఉండేది అదే. దయాకర్ అన్న రాడు, అసలు గట్టిగా మాట్లాడితే స్థానిక ఎలక్షన్లకు కూడా ప్రచారానికి రమ్మని బతికినా కూడా నాకు గాంధీ భవన్ నుంచి ఫోన్ వచ్చింది, నగక్క నుంచి ఫోన్ వచ్చింది అని వంకలు చెప్పి వెళ్ళిపోతాడు తప్ప అసలు రాడు. అసలు టికెట్ ఇచ్చేటప్పుడు దయాకర్ని విలువద్దని చెప్పి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అది అడుగు ఫస్ట్. కాబట్టి అవి తవ్వుకుంటే ఇక పనికిరాని పెంకాసులు అయితే. స్థానిక ఎలక్షన్ లో ప్రచారానికి రావాలి కదా, మీ బాధ్యత కాదు అది. ఇప్పుడు నువ్వు పిలిస్తే రావడమో, నేను పిలిస్తే ఈడికి రావడమో గౌరవం. అవును. నువ్వు వద్దు అంటే కూడా నేను వస్తా అంటానా? ఒకవేళ కొన్ని దగ్గరికి పోయినా, ఎవరైతే పిలిచిందో వాళ్ళ దగ్గరికి పోయినా, అది ప్రచారంలో ఉండదు. ఇది గోబెల్ టైప్ రూమర్సే అవి. నువ్వు చెప్తున్నాయన్నీ నాకు పాత క్వశ్చన్లు, అందుకనే పేపర్ లీక్ అయినట్టే ఉన్నది అది. అంటే అంటే లిటరల్ గా చెప్పాలంటే మీకు వ్యక్తిగతంగా కానీ, అంటే మీ క్యారెక్టరైజ్ కానీ, మీ పర్సనల్ కానీ ఎలాంటి బ్యాడ్ లేదన్న. నేను నియోజకవర్గంలో ప్రచారం చేసి నేను ఢిల్లీలో విన్నా ఇవన్నీ. అమ్మా ఇంత పెద్ద ప్రచారం చేసిర్రు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర పోయి ఒక్కొక్క పాయింట్ ఎస్టాబ్లిష్ చేసి వచ్చిందట. నాకు ఎవరో పెద్ద ఆయన చెప్పి దాకర్ ఇట్లా నువ్వు ఇట్లా అంటే, సార్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క బురద వేస్తాడు. మనం నీట్ గా ఉంటే చాలు. నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా అనేది చూస్తాను. నేను తప్పు చేసినప్పుడు రికన్సిలేషన్ కి వస్తా. ఫర్ ఎగ్జాంపుల్ వెంకరెడ్డి గారిని నేను అనడం అనేది తప్పు అన్న తర్వాత బహిరంగంగానే చెప్తా. అది కూడా ఓపెన్ గా, ఆయన లాగానే నేను బోలబాల. ఇద్దరు బోలశంకర్. ఎట్లా ఉంటది అంటే నాది ఓపెన్ బుక్. ఓకే. అంటే నాది తెరిచిన పుస్తకం లెక్క ఉంటది. ఏదో హిడెన్ గా దాచుకుంటూ సీక్రెట్ గా వండుకుంటూ ఈ నల్లికుట్ల రాజకీయాలు ఉండవు. ఏదైనా ఫెయిర్ గా ఉంటది. అందుకని ఎక్కువ జనానికి కొంచెం ఇష్టం ఉంటది. కానీ ఈ అవినీతి ఆరోపణలు, డబ్బుల ముచ్చట్లు, ఆస్తుల ముచ్చట్లు చెప్తే, మీరు నా ఎలక్షన్ దాంట్లో ఏంది అప్లికేషన్ లో ఉంటాయి కదా ప్రాపర్టీస్, చూడండి, మళ్ళా క్రాస్ చెక్ చేసుకోరు. ఎప్పటికైనా అది సిద్ధమే కదా. ఇప్పుడు మన మీద ఎంక్వైరీ పెడితే తెలుస్తుంది కదా. ఇంకోటి, ఆస్తులు పెంచుకోలేక కాదు, ఆస్తులు సంపాదించలేక కాదు. నేనేం పేదోని కాదు. నిమ్మకలు పోయి అడుగును, నేను పుట్టినప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, నేను ఎంత రిచ్ ఆడ అనేది. అప్పుడు మేము అగ్రవర్ణాల కంటే తక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళం ఏం కాదు. సరే, మరి ఇంత సగులు చేస్తురన్నా ఇక్కడ మల్టీ మిల్స్ ఏంటంటే టికెట్ రానియరు. సరే, నియోజకవర్గానికి రానియట్లేదు, టికెట్ రానియట్లేదు. ఒకవేళ టికెట్ వచ్చినా గెలిపియట్లేదు. మరి ఇవన్నీ అవసరం అన్నా? మరి వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ వేరే పార్టీ ఏమైనా చూసుకోవచ్చు కదా. అలాంటి రాజకీయ నాయకుడు దయాకర్ అంటే ఎప్పుడు ఆల్టర్ అవుతుండే. ఇప్పుడు ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడే ఏటో ఒక్క అయిపోతుండే కదా. లైక్ పొలిటికల్ కెరీర్ విత్ కాంగ్రెస్ ఓన్లీ. సో మరి అట్లా నియోజకవర్గంలో చూసుకుంటే అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టేట్ లెవెల్లో చూసుకుంటే మీకున్న విలువలు ఏందో తెలుసు. బట్ మరి వీటన్నిటిని రేవంత్ రెడ్డి గారు దృష్టికెళ్తే ఏ విధంగా స్పందిస్తున్నారు? దయాకర్ అంటే దయాకర్ని ఎట్లా సక్సెస్ వైపు తీసుకుపోవాలనే విషయంలో తనకు క్లారిటీ ఉంటది. ఓకే. అది గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను. ఏంటంటే ఇట్స్ డిపెండ్ అపాన్ పార్టీ డిసిషన్. పార్టీ డిసిషన్ నేను గౌరవిస్తాను. పోయినసారి కూడా ఎమ్మెల్సీ
నాకు ఇవ్వాలనుకొని ఫైనల్ అయినాక మళ్ళీ అదే అంటే సేమ్ టికెట్ లెక్కనే జరిగింది. ఎమ్మెల్సీ ఆల్మోస్ట్ మీ పేరు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిపోయినాక ఆపినప్పుడు నన్ను అడిగినప్పుడు అది మీ ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకోమని చెప్పింది. ఇట్లా ఎవరు రాజకీయాల్లో ఉండరు. నాకు తీసి ఇంకొకరికి ఎందుకు ఇస్తావు, నాకెందుకు ఇవ్వని కొట్లాడతారు. మొత్తం మీరే అసలు పేరు అంతా. సో దేర్ ఈస్ సమ్ ప్రాబ్లం. సో అలాంటప్పుడు ప్రాబ్లంతో ముందుకు పోయి నేను కాంట్రాన్ని పెంచుకోవడానికి ఎందుకు ఇష్టపడనంటే, రాజకీయం చాలా విలువైన రాజకీయాలు చేయాలని ఆలోచన చేస్తుంది. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ లేదంటే పూలే, జగజీవన్ రామ్ ఆలోచనలతో ఎదిగినోని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఉండొచ్చు, నా నేపథ్యంలో పూర్వాంకంలో అట్లా ఎదిగినోని. కాబట్టి ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు కొంత త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఓకే, లేకపోతే దయాకర్ గురించి నీకు ఇంత చర్చ ఎందుకు ఉంటుంది? నువ్వు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అవును, ఉప్పుల మల్సూర్ అవును, ఒక లెజెండ్ పొలిటీషియన్. ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళా వచ్చి సర్పంచ్ అవ్వడం ఏంటి, మళ్ళీ చెప్పులు కుట్టుకోవడం ఏంటి అంటే, ఎంత విలువైన రాజకీయాలు చేసిన నేల నుంచి ఎదిగిన నేను తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ గడ్డకున్న గరిబ. లేదంటే ఇప్పుడు అఫ్ కోర్స్ ఇటువైపు ఆరుట్ల కమలదేవి గారు, రావినారాయణ రెడ్డి గారు కావచ్చు, అటువైపు బిఎన్ రెడ్డి గారు, మల్లుసురాజ్యం గారు కావచ్చు, ఇటువైపు ఎవరు మన విఎన్ గారు కావచ్చు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ నాయకుల యొక్క త్యాగాలు, ఇటు వెదురు రామచంద్రరెడ్డి గారు కావచ్చు, ఆ నేల తీరులో నుంచి ఎదిగినోని నేను కాంగ్రెస్ కావచ్చు, నా తండ్రి నేపథ్యం అంతా కమ్యూనిజంతోనే ఉన్నది. అఫ్ కోర్స్ అది బిఎన్ రెడ్డి గారి చిన్న ఫాలోవర్ అంతే. సాయుధ పోరాటం సమయంలో చిన్న పిల్లగాడు తుపాకీ కొరకు అడిగితే గుర్తుపిచ్చిరాడు బాగా. ఇక ఆయనకి ఇంట్రెస్ట్ లేక చెప్తుండే నాకు తుపాకీ ఇస్తే నేను పోతుంటే అని చెప్పి. సో ఆ నేపథ్యం ఆ డిఎన్ఏ నుంచి వచ్చినండి. కొంత మోరల్స్ ఎథిక్స్ పాటిస్తా. నాకు పదవి రాకపోతే ప్రజలు ఫీల్ అవుతున్నారు, ఇది సమస్య అవుతుంది నాకు. అవును, వాస్తవం. ఎందుకంటే లిటరల్ గా చెప్పాలంటే, అరే దయాకర్ గారికి 2 సార్లు టికెట్ ఇచ్చి ఓడిపోయారు, 3వసారి టికెటే రాకుండా పోయింది. సరే 3వసారి టికెట్ అంత త్యాగం చేసిరంటే ఏదో మంచి పదవి ఇస్తారు అనేది జనాలలో చర్చ జరుగుతుంది. మరి ఫర్దర్ ఫ్యూచర్ గా కొన్ని పదవులు మీ గురించి ప్రజల్లో ఏం చర్చ జరుగుతుందంటే, పిసిసి ఇవ్వచ్చు, హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. ఇట్లా ఏ పదవిలో చూడొచ్చు అద్దంకి దయాకర్ గారిని? అద్దంకి దయాకర్ పార్టీ ఏ పదవి ఇచ్చినా కూడా కాదనేది లేదు. వదిలేసింది ఎమ్మెల్యే కాబట్టి దానికంటే పైన దానితో సమానమైనది ఏదైనా ఓకే. దానికంటే కిందిది రమ్మంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళా ఒక వీడియో వస్తుంది, ఈ పదవిని ఒక మంచి కార్యకర్తకి ఇవ్వగలదని మా ప్రార్థన అని చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మన తుంగతుర్తితో సూర్యాపేటలో దయాకర్కు పదవి ఇవ్వలేదు అని చెప్పి అడిగితే కూడా అర్థం ఉంది. ఎక్కడో సిద్దిపేటలో పెడితే అది ఇంకెక్కడనో పోతే కూడా, ఎందుకు నేను ఆంధ్రాకు పోతే కూడా సార్ మీకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది సార్ అంటే, నాకేం అన్యాయం జరగలేదా బాబు, మంచి న్యాయం జరుగుతుంది. తిరుపతి క్యూ లైన్లో నిలబెడితే కూడా అందరూ సార్ మీకు రావాలి సార్ అని అంటారు. వస్తుంది డెఫినెట్ గా, రాదనేది కాదు. రాకపోతే కూడా నేనేమి పెద్దగా ఆహా అసలు ఈ పదవి రాంది ఏందిరా ఈ జీవితం, ఆశతో ఉండడం వేరు, ఆశయంతో ఉండడం వేరు. ఆశపడి అసలు వస్తుందా అని. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే, ఓవరాల్ చూసుకున్నట్లయితే మీరు ముక్కుసూటిగా మాట్లాడుతున్నట్టు కనపడింది. ఎందుకంటే కొన్ని స్టేజ్ల మీద నుంచే మీరు కొన్ని స్టేట్మెంట్ల వల్ల అదొక బాగుందని అనుకుంటారు ఖచ్చితంగా ప్రజలు. సరే మీరు ఉన్నదా లేదా అనేది తెలియదు, కానీ మీరు కొన్ని స్టేజ్ల మీద కొన్ని రకాలుగా స్టేట్మెంట్లు, మీరు వదిలిన కొన్ని పదాల వల్లనే, కొన్ని మాటల వల్లనే అద్దంకి దయాకర్ ఇలా ఉన్నారు. ఇప్పుడు నాకు జరిగేదాన్ని ఎవరినన్నా మంచిగా కొంచెం రీసెర్చ్ జర్నలిజం ఉంటది కదా, చెయ్యమనండి తెలుస్తుంది. నేను చేసి మళ్ళీ వస్తా చెయ్యి. ఎందుకంటే అంటే ధర్మయుద్ధం ఒక తీరుగా ఉంటుంది, అధర్మ యుద్ధం ఒక తీరుగా ఉంటుంది. 6 గంటలకు మనం అన్ని కత్తులు కింద పెట్టి యుద్ధం ఆపాలంటే 6:30 కూడా యుద్ధం చేసుకోవడం. ఇప్పుడు వాళ్ళని అరుక్కునే పని నాకు అవసరం లేదు, ఎప్పటి వరకైనా చేసుకొని అని. కానీ వెంకటరెడ్డి గారి భుజం మీద పెట్టి దయాకర్ని కాల్చకండి. కోమరెడ్డి వెంకరెడ్డి గారి భుజాల మీద పెట్టి ఆయనవే కారణం, ఆయన ననడం వల్ల రాలేదు అని చెప్పకండి. అందుకని నేను పదే వారిని కలవాలని ఎందుకన్నా, మా ఇద్దరి మధ్యన ఆ భేదం లేదు. అద్దంకి దయాకర్ గారి పదవి ఎవరి చేతిలో ఉంది? కోమరెడ్డి వెంకరెడ్డి గారి చేతిలో ఉందా, రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది? పార్టీ చేతిలో ఉంది. అది ఇచ్చే దాంట్లో రేవంత్ రెడ్డి గారు పార్టీ ఉన్నారు, వెంకరెడ్డి గారు పార్టీ ఉంటారు, ఉత్తమ్ రెడ్డి గారు పార్టీ ఉంటారు, పట్టి విక్రమార్క గారు పార్టీ ఉంటారు, దామోదర నాగేశ్వర గారు పార్టీ ఉంటారు. ఈ అందరి అనుకోని
ఇవ్వాల్సిన పరిస్థితి, అనుకోని పరిస్థితులు దాటే రోజులు తొందరలోనే వస్తాయి అనేది నా పాజిటివ్ ఉన్న పరిస్థితి. కాకపోతే ఒక 6-7 నెలల తర్వాత ఇంకా ఎప్పుడు అనే దానికి సమాధానం చెప్పలేకపోతున్నా, ఇంకా ఎప్పుడు అని. కానీ ఇంకా ఎప్పుడు అన్నప్పుడు నువ్వు కామ్గా ఉండు దయాకర్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కామ్గా ఉంటుడు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు సరే మీ పార్టీ అంటే పక్కన పెడదాం, బయట నుంచి బిఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళకు సైతం కూడా ఈ రోజు పదవులు ఇస్తారు మీ దాంట్లో. కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళకు సైతం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు పదవులు ఇస్తుంటే అంత చెయ్యనారే నేరం, అంత చేయరాని తప్పు దయాకర్ గారు ఏం చేసారు? ఎందుకు ఇట్లా పదవి? నాకు అంతకంటే మంచి పదవి ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నారేమో. ఉన్నాయి కదా పదవులు, లేవని లేదు కదా. తర్వాత దయాకర్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీతో ఉంటాడు, పార్టీ కొరకు పనిచేస్తాడని ఒక నమ్మకం, భరోసా అయి ఉండవచ్చు. ఓకే, సో అవి రెండు కూడా కావచ్చు. దయాకర్ యొక్క ఆలోచనలు ఏందో చాలా మందికి తెలుసు కాబట్టి దయాకర్ విషయంలో మనం తొందరపడాల్సిన అవసరం కూడా లేదనే ఒక ఆలోచన కూడా ఉండవచ్చు. మందకృష్ణ మాదిగ గారు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరాబర్ బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. సో దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఆయన తన లక్ష్యం కొరకు ఒకప్పుడు కాంగ్రెస్కి ఇచ్చిండు, ఇంకొకప్పుడు టీడీపీకి ఇచ్చిండు, ఇప్పుడు బీజేపీకి ఇస్తాడు. ఆయన లక్ష్యం ఒకటి ముందు ఉన్నది, దాని కొరకు అది దేనికైనా సిద్ధపడే తత్వం అనేది. కాబట్టి ఆయన నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే ఒకప్పుడు మాతో కూడా కలిసి వచ్చింది. మేమే రాహుల్ గాంధీ గారిని కల్పించినాం. SC/ST అట్రాసిటీ చట్టం అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన. అప్పుడు బీజేపీ వాళ్ళు అడగొచ్చు కదా, కాంగ్రెస్ పార్టీతో ఇట్లా కలిసి పనిచేసినాం అనొచ్చు. కాబట్టి తనను పార్టీగా చూడను, కాకపోతే ఆయన బీజేపీలో కూడా చూడను. ఆయన ఒక మాదిగ దండోర నాయకుడు, ఒక సామాజిక శాస్త్రవేత్తగానో సామాజిక పరివర్తకుడిని చూస్తా. ఆ ఒక్క వర్గీకరణ అంశం అనేది ఆయనకు పరిమితం చేయను నేను ఎప్పుడు. ఆయన ఎన్నో కులాలకు, ఎన్నో అంశాలకు ఎక్స్టెండ్ అయి పనిచేసింది. మేమిద్దరం కూడా కలిసి పనిచేసింది ఉన్నది కదా. చాలా మంది మాలలు దయాకర్ మందకృష్ణతో బాగుంటాడు, ఇట్లనే ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు అన్నట్టు ఆయన మందకృష్ణతోని రాజకీయ అవసరాల కొరకు కలిసి ఉంటాడు. అంటే మాది రాజకీయ బంధం కాదు, మాది దళిత బంధం ఉంటది, మాది ఆత్మగౌరవ బంధం ఉంటది. నేను ఈదు మూడికి పోయి MRPS వ్యవస్థాపక దినోత్సవం రోజు 25 సంవత్సరాల పండుగ రోజు నేను MRPS మీటింగ్ లో ఉన్నా, మాలమానాడు అధ్యక్షునిగా. ఇక అప్పుడు అద్దంకి దయాకర్ మాదిగా, అసలు ఈడు మాదిగకి పుట్టిండ్రా అని చెప్పి ట్రోల్ చేసి ఇట్లనే ఉంటది పాకిస్తాన్ ప్రేమికుల మాదిరిగా. అంటే కొన్ని మనం వైరుధ్యాలను ఛేదించేటప్పుడు అవమానాలు లేకపోతే ఇట్లాంటి అపవాదులు వస్తాయి, వాటిని పట్టించుకోవద్దు. మాదిగా మాలలు కలిసి ఉండడం అన్నది నేను చూసిన సత్యం. నువ్వు నెమికల్ పోయి అడుగు, నువ్వు మాదిగలను అడుగు అద్దంకి దయాకర్ ఎట్లుంటాడు అని. ఓకేనా, కమ్ టు ద మూవీ అన్న. ఇప్పుడు మీరు అసలు ఇంత ముందు ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ కానీ అలాంటి ఏమన్నా యాక్టింగ్ చేసిరా? ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా సార్? మనం ఊర్లో డ్రామాలు వేసేటప్పుడు ఈ పాత్రలు వేసిందేమో, సూర్యాపేటలో కూడా అంతకేమి లేవు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది అన్న మీ యాక్టింగ్? కెమెరాలు కొత్త కావు కానీ ఈ కెమెరాలు కొంచెం కొత్త. ఏమో మనం చెప్పినట్టు ఉంటాయి, అయ్యో ఇంచుతోని ఎక్స్ప్రెషన్ కొంచెం ఏం తేడా వచ్చినా కూడా ఆడ తేడా వస్తుంది. అవి రషెస్ అంటే మీన్స్ మళ్ళీ మనం షార్ట్ అయిపోయిన తర్వాత చూసేది కదా, మళ్ళీ ఇట్లా బాగలేదని. ఫస్ట్ 2 days సేమ్ కొంచెం ప్రాబ్లం ఉండే. తర్వాత నేను చేయడం, కెమెరాలు నన్ను ఫాలో కావడం చేసుకున్నా. ఇక వాటికి ఎడిక్ట్ కాలే. అంటే దానికై చూసి చెప్పేదానికంటే కూడా మనం చేస్తున్న దాన్ని వాటి షూట్ చేయడం అనేది కొంచెం న్యాచురల్ గానే, జస్ట్ 1 day 2 days నాకు కొత్తగా కొంత డిఫరెంట్ గా ఉన్నది. ఎట్లా ఆ క్యారీవాన్ కల్చర్ లేదు నాకు. మనం ఆగా చెట్ల కింద ఉండేటోళ్ళం. ఆ క్యారీవాన్ హీరో అంటే పెద్ద కింగ్ లెక్క గొడుగు అట్టుడు ఇదంతా ఉంటది. ఇది ఇందిరా బాబు ఇదేదో వచ్చి ఏమో డిఫరెంట్ అన్ని ఉంటాయి కదా. హీరో అంటే అది ఒక పెద్ద ట్రీట్మెంట్ ఉన్నది. షార్ట్ అయిపోయి వచ్చింది అద్దుడు చేసుడు ఇది బాగా. అసలు ఇది అంటే నాకు అసలు మేకప్ వేసుకోవడమే ఇష్టం ఉండదు. మేకప్ వద్దని చెప్పిన మా డైరెక్టర్ గారికి. తర్వాత చిన్న పౌడర్ అంటే చెమట రాకుండా పౌడర్ అద్దేది ఎక్కువ. న్యాచురల్ గానే ఉంటది, పెద్దగా దాంట్లో ఏమి. డాన్స్లు ఏమన్నా వేసిరా సినిమాలో? డాన్సులు వేయొచ్చు కానీ లేదు, ఇంకొక పాట ఉన్నది చూడాలి. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇంద్రజ గారు మీరు జోడి
అవును. నిజంగా ఆ పోస్టర్ చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఎట్లా అంటే మంచిగా అంటే హస్బెండ్ వైఫ్ కంటే మంచిగా ఒక అది ఆమెనే చెప్పింది నాకు. కొంచెం నేను వేరే వాళ్ళతో ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నాకు కూడా. మేమిద్దరం ఉండడం, మా ఆవిడ నేను ఉండడం వేరు. కానీ సార్ ఇప్పుడు నేను మీ మిస్సెస్ గారు అనుకోండి, ఆమెనే గైడ్ చేసేది, ఇట్లా ఉండండి మీరు just నడుస్తున్నది, మీరు నడుస్తున్నది నేను చేస్తాను, నేను ఎక్స్పీరియన్స్ గా చెప్తాను మీకు అని చెప్పి అది న్యాచురల్ గా వచ్చింది ఆ సీన్ కూడా. బట్ ఏమంటే పోస్టర్ లో నేను ఒకటి బాగా గమనించిన, మంచి రొమాంటిక్ లుక్ చూసుకుంటున్నారు ఇట్లా అట్లా చూడమని దానికి ఆమె డైరెక్షన్ అయినట్టు. అంటే ఇప్పుడు రవిప్రకాష్ గారు ఉన్నారు అనుకో, తనతో సీన్ చేసేటప్పుడు అన్న నువ్వు ఇట్లా ఉండు, ఇట్లా ఉంటే చాలా బాగా వస్తుంది అని చెప్పి. సుబ్బలేఖ సుధాకర్ గారితో చేస్తున్నాను అనుకో, ఆయన సీనియర్ నటుడు కదా, ఆయన ఈ సీన్ లో దయా ఇట్లా ఉంటే ఇంకా బాగా వస్తుందని ఆయన చెప్తుండే. సుమన్ గారితో ఉన్నప్పుడు ఇట్లా కాకుండా నువ్వు ఫేస్ ఇటు పెట్టేసి స్మైల్ ఇట్లా లేకపోతే ఇది ఇట్లా చేయని చెప్తుండే. వీళ్ళు యాక్టర్లంతా నాకు యాక్టింగ్ స్కూల్ ట్రైనర్లే, మాస్టర్లు అయిపోయారు మీకు. ఇంకా ఎవరు ఇంకా మంచిగా నాకు ఎవరు, మకరంద్ దేశపాండే. ఓకే, ఒక సీన్ కొట్టే టైప్ ఉంటది, కొట్టం గాని ఆయన భయపడిపోయింది అసలే. ఒరే నువ్వు కొట్టేద్దాం అనుకున్నావు ఆయన అతన్ని కొట్టే సీను. ఓకే, కొట్టేస్తావు అనుకున్నాను అంటుండు ఆయన. ఇక సీన్ షార్ట్ అయిపోయినాక చప్పట్టు కొడుతుంది ఇట్లా నైస్ అంటు. నువ్వు కొడతావేమో అని భయమైంది నాకు అంటే అంత ఇన్వాల్వ్ అయినా అని అన్నాడు ఆయన. సినిమాలో మొత్తం కొంచెం రన్నింగ్ కూడా ఉన్నట్టుందా? మిమ్మల్ని బాగానే ఉంటది, బాగానే ఉరికినట్టుందిగా. అయితే అప్పుడు మనం ఏది ఏమంటాం దాన్ని, రన్నింగ్ రేస్ లో పెడితే ఉరుకుతారు చూడు, దాన్ని గుర్తు తెచ్చుకొని ఉరికిన ఒక రకంగా. అంటే రన్నింగ్ పోటీ పెట్టిన కోరుగా. కానీ మూవీ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, మల్టిపుల్ యాక్షన్స్ చేయాల్సి వస్తుంది. అవును, కానీ యాక్టింగ్ అనే దానికంటే కూడా నా పాత్ర నేను కాబట్టి కొంత న్యాచురల్ అయింది. ఎమోషన్ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి, బాగా చేసిరన్న, బాగా వచ్చినాయట. కానీ ఏడవడానికి ఒక హాఫ్ డే పట్టింది. ఏడుపు రావట్లే. ఏడుపు డిక్షనరీలో చాలా తక్కువ కదా మనకు. ఓకే, అది ప్రాక్టీస్ లేదు. కెమెరాకేమో అదేమో పట్టి కూర్చుంటది కదా ఊరికనే, నీ ఎక్స్ప్రెషన్ కూడా సీరియస్ గా తీసుకుంటది కదా. అప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడ్డా. తర్వాత గ్లిజరిన్ హెల్ప్ చేసింది అనుకో. అంటే నిజంగా ఇప్పుడు టికెట్ క్యాన్సిల్ అయినప్పుడు గానీ, ఓడిపోయినప్పుడు గానీ ఏనాడు ఏడవలేదన్న? అసలు ఎప్పుడు అది ఉండదు. చాలా మంది మా డాడ్ చనిపోయినప్పుడు ఫీల్ గా ఏడ్చినట్టు ఉండకపోతే చాలా మంది ఏం దీనికి ఏడుపు రావట్లేదని. బాధ అనేది నీకు హృదయం చెప్తుంది కానీ ఫేస్ చెప్పదు. సో ఇప్పుడు ఈ సినిమా చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది, దీని వెనక రాజకీయ కోణం కూడా ఉన్నది మీరు సినిమా చేయడానికి. డెఫినెట్ గా ఉన్నది అది. అంటే పదవిరా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కొన్ని కోటాలు ఉన్నాయి, ఎమ్మెల్సీ కళాకారుల కోటలు ఒక ఎమ్మెల్సీ, స్పోర్ట్స్ కోటలు ఒక ఎమ్మెల్సీ ఉన్నాయి. కాబట్టి కళాకారుల కోట అంటే ఒక సినిమాలో యాక్ట్ చేస్తే కళాకారుల కోటల ద్వారా ఎమ్మెల్సీ రావచ్చు అని సినిమా చేసి ఇట్లా కూడా చెప్పుకుంటారా, భలే ఉంది. అయితే ఇది మరి నేను కాలజ్ఞానం చెప్పలేను నేను, ఎందుకంటే 2020 సంవత్సరంలో నాకు 2023లో టికెట్ రాదు కాబట్టి నాకు ఎమ్మెల్సీ కోటాల కళాకారుల కింద కావాలి కాబట్టి కళాకారుడు కావాలని సినిమా తీస్తారు. అంత ముందుగా ఆలోచించే కాలజ్ఞాని కాదు ఇది, పొలిటికల్ వ్యూహంతో తీసిందే. జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ వస్తుంది దీంతో. అది అంతా సజావుగా జరిగితే అదొక రిమార్కబుల్ మూవీ అవుతుంది. మనకు థియేటర్లు ఇచ్చి మొత్తం ఇట్లా జరిగితే ఇంకా చాలా పెద్ద మూవీ అయితే దేశంలో ఈ సినిమా చర్చ డెఫినెట్ గా దేశం మొత్తం చర్చించుకునే స్థాయిలో ఉంటుంది. అంత రియలిస్టిక్ స్టోరీ అది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిందంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగ సమస్య పోతుంది, సో మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎక్కువ యువత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి యువత ఊర్లలోకి వెళ్ళి ముసలిళ్లతో వాళ్ళ పేరెంట్స్ తోని తల్లిదండ్రులతోటి ఓట్లు వేయించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టారు. బట్ ఈరోజు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ లాగానే ఉద్యోగాలు లేకుండా ఏదో నిరుద్యోగుల్ని రోడ్ల పాలు చేసి రోడ్ల మీద ధర్నాలు చేసే స్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? 7 నెలలు అవుతుంది. అంటే ఏంది దాదాపు ఒక 200-220 రోజులు అయింది. అవును,
9.5 సంవత్సరాల్లో వాడు చేయకపోతే వాని మీద లేని కోపం మా మీద వస్తుందని మేము అనుకోవట్లే. కొంతమంది చేస్తున్న 100 మంది చేస్తున్న దీన్ని విద్యార్థులకు ఆపాదించలేని విద్యార్థుల రియల్ బాధ ఒకటి ఉన్నది, అది తీరుతుంది. వాళ్ళు అసలు ఒరిజినల్ బాధ ఏందో అది తీరుతుంది. కానీ ఉద్యోగాలు వెయ్యమని కొట్లాడిన రోజులు, కానీ ఉద్యోగాలకు పరీక్షలు ఆపండి అని పెడుతున్నారు వీళ్ళు. ఇది పరీక్షలు ఇప్పుడు డిఎస్సి వాళ్ళు వేయలే. అవును, ఆపండి మాకు కొంచెం టైం కావాలి అని అంటున్నారు కదా. చదివినోడు ఏం కావాలి? లక్షల మంది చదువుతారు, 100 మంది వద్దంటారు. ఎవరిని మనం చేద్దామో చెప్పు నువ్వు. ఇప్పుడు టెక్నికల్ గా ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులు మీరు గ్రూప్ 1 పోస్టులు యాడ్ చేయండి, ఉన్నాయి వేయండి అని అంటున్నాను. మరి రేపు నేను జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, దాంట్లో 0 అయినా గ్రూప్ 1 అని, రేపు గ్రూప్ 2 వేయాలి, రేపు డిఎస్సి వేయాలి. అది ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు జూలై లాస్ట్ వీక్ లోనే వస్తుంది, అది కూడా జాబ్ క్యాలెండర్. ఇప్పుడు ఉన్నవి ఏవి ఖాళీలు ఉన్నాయో అవి నింపుతున్నాం. మళ్ళీ ప్రిపేర్ కాండి మీరు ఈ ఇయర్ క్యాలెండర్ కు. మళ్ళీ 5 years క్యాలెండర్ వస్తుంది, ఇయర్ బై ఇయర్ కూడా క్యాలెండర్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు. అట్లా ఏది టోటల్ ఓవరాల్ ఖాళీల మీద 5 years ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటది, ఇయర్ బై ఇయర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటది. దీనివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు వివిధ రకాల ఉద్యోగాలకు కూడా కాంట్రా లేకుండా ప్రిపేర్ అయ్యే షెడ్యూల్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు 1:50 ఉన్నది, 1:100 చేయమన్నదే కాంగ్రెస్ పార్టీ కదా. మీరు 1:50 మోడల్ చేసి పెట్టిండ్రు, మీరు చేయవచ్చు కదా 1:100 అని అన్నారు. అరే ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది, నీకు ముందు ఎందుకు రాలే? ఎగ్జామ్ డేట్ ఇచ్చినాక అంత ప్రిపరేషన్ అయినాక ఎట్లా వస్తున్నది అంటే ఇది ప్రిపేర్డ్. కానీ కొన్ని జెన్యూన్ డిఎస్సి ఈ డేట్స్ ఇష్యూస్ లో కానీ ప్రిపేర్ కానోళ్ళు ఏడుస్తున్నారు, పాపం బాధపడుతున్నారు, దీనికి ఎలిజిబుల్ కాలేము. మీరు నెక్స్ట్ వేల కొద్ది డిఎస్సి టీచర్ ఉద్యోగాలు పడతాయి కదా. ఈ ఒక్కసారి కాకపోతే మేము మిస్ అవుతున్నాం అనేది ఎందుకు అనుకుంటున్నారు? ఈ 2 లక్షల ఉద్యోగాలే కాదు, ఇప్పుడు ఐటీఆర్ ప్రైవేట్ ఉద్యోగులు అని పక్కన పెట్టండి, బడ్జెటరీ పోస్టులు పెంచొచ్చా అనేది కూడా ఆలోచిస్తున్నాం. ఇంకా ఓకే, ఎవరో మల్లయాలు చేస్తున్నారు కొంత, వాళ్ళకు పాపం పవర్ పోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు వాళ్ళు. అన్న TV9 ఎంత ఇస్తున్నా మీకు నెలకు? దాంట్లో జాబ్ అనుకుంటున్నారు. ఎవరో మొన్న మిత్రుడు యాంకర్ అంటుండు, మేమేమో మాకంటే ఎక్కువ నువ్వే టీవీలలో ఏదో కనబడుతున్నావు అని, మేమేమో పార్ట్ టైం అయినా నువ్వు ఫుల్ టైం అని అంటున్నారు. దయాకర్ గారికి TV9 వాళ్ళు నెలకు 1 లక్ష 2 లక్షలు ఇస్తారు. డిబేట్ ఉన్నప్పుడల్లా అలా టైం పాస్ పోయి వాళ్ళకు బ్రేకింగ్ న్యూస్ హాట్ డిబేట్ కావాలన్నప్పుడల్లా దయాకర్ గారు ఒకవేళ డిబేట్లకు పైసలు ఇస్తే నా అంత రిచెస్ట్ గా ఎవడు ఉండడేమో ఈ దేశంలో. అప్రాక్సిమేట్లీ 8,000 అబౌవ్ డిబేట్స్ చేసి ఉంటారు. 8,000 ఈ 10 years లో. ఒక్కొక్క రోజు 3-4 ఇంటర్వ్యూస్, తర్వాత ప్రెస్ మీట్లు, ఇవన్నీ కలిపి 8,000 to 9,000 ఉంటాయి. నాకు తెలిసి నాలాగా డిబేట్స్ చేసిన వాళ్ళు దేశంలో కూడా ఉన్నారో లేదు. అద్దంకి దయాకర్ గారు టీవీలో తప్ప బయట కనబడరు. ఇప్పుడు ఇంత ఆలోచనను ప్రజలకు మీడియా ద్వారా పంచబట్టే కదా అసలు కాంగ్రెస్ పార్టీ అంటే తెలియని జనరేషన్ ఉంది. స్వాతంత్రం తెచ్చిందా ఈ పార్టీనా అంటుండే ఒక ఆయన. మరి ఇందిరాగాంధీ మనవడా రాహుల్ గాంధీ? ఇట్లా అసలు పరంపర పంచవర్ష ప్రణాళికల నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ చరిత్రను, కాంగ్రెస్ యొక్క నేపథ్యాన్ని నేను పుట్టు కాంగ్రెస్ కాకపోయినా నేను ఒక గ్రంథం లాగా నిరంతరం ఓడినప్పుడు గెలిచినప్పుడు అసలు ఎన్నో రాష్ట్రాల ఓటమి నేనే ఫేస్ చేసిన. ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయినా మా తెలుగులో నేనే డిఫెండ్ చేసేది. అంటే కాంగ్రెస్ ఎట్లా అరే కాంగ్రెస్ బతుకుతుందో లేదో, ఎందుకు దాకర్ను పార్టీ మారంటే కూడా నేను కాంగ్రెస్తో ఉన్న పిచ్చోంది నేను. ఎందుకు? కాంగ్రెస్ అనే పార్టీ దేశంలో నిలబడాలి, అప్పుడు సామాన్యునికి బతుకు భద్రత వస్తుంది. ఆ రాజ్యాంగం అమలు అయ్యేది వాళ్ళ వల్లనే. నాకు ఆ పార్టీ మీద ఎందుకు అంత ప్రేమ అంటే అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేస్తాడు ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోయేటప్పుడు కూడా. కానీ ఈ రోజు అంబేద్కర్ లాంటి ఒక మహనీయుడు కనుక బతుకుంటే, కాంగ్రెస్ పార్టీ బతుకుంటేనే మంచిది అనేటోడేమో. మోడీ గారు కూడా ఏమంటున్నారంటే దేశం కోసం నా ఫ్యామిలీనే పక్కన పెట్టేసి నేను తిరుగుతున్నా. దేశం కొరక ఆయన ప్రాణాన్ని ఏమంటారు, వాళ్ళ భార్యను పక్కన పెట్టిండు. ఓకే, భార్యను పక్కన పెట్టాల్సిన అవసరం ఏంది అని నేను అంటున్నా. అసలు భార్యను సంసార జీవితమే భారతదేశ బలం కదా, ఎందుకు చిన్నమ్మను పక్కన పెట్టాలంటున్నాను నేను. అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక మాట, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు, నా పిల్లలు ఉంటే స్వార్థం పెరుగుతారని పెద్దమ్మను ఒప్పించేసి ఆమె
అప్పట్లోనే ఆమెకు ఆపరేషన్ చేయించలే, ఈయన వేసెక్టమీ చేసుకున్నాడు. అంత గొప్ప త్యాగాన్ని చూసినాం. ఇంకా ఎవరు అట్లనే ఇప్పుడు ఈ జనరేషన్ లో ప్రకాష్ కారత్ గారు, బృందా కారత్ గారు ఉంటారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తోనే నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా అక్కడ కలిసినప్పుడు చూస్తా. ఆమె ఎప్పుడో మిస్ ఇండియా, ఎప్పుడు మనం పుట్టక ముందు బృందా కారత్ గారు. వాళ్ళు కూడా పిల్లలు. కానీ నువ్వు పిల్లలు కనుక్కుంటే స్వార్థం లేకుండా ఉండొచ్చు, కానీ దేశం కోసం ధర్మం కోసం అంటూ నాకైతే ఒకటే ఆబ్లిగేషన్. మణిపూర్లో మహిళలు మంటల్లో కాలుతుంటే ఒక్క రోజు కూడా పోలేని ప్రధానమంత్రి నాకు అక్కడ ఇంకా కనెక్ట్ అవుతుంది. నేను పోయినసారి మణిపూర్లో లామ్లా ఇన్ఛార్జిగా పనిచేసిన, అది మన ఇంపాల్కు కొంత దూరంలో ఉంటుంది. వాళ్ళు అక్కడ ప్రజల యొక్క ప్రేమ ఎంత ప్రేమపూర్వకం ఉంటుందో నేను చూసిన. దళితులు అంటే రాని వాళ్ళని ఇట్లా చూస్తారు కదా. ఒక సద్బ్రాహ్మణ్ ఇంట్లో నేను, నా భార్య బెల్లయ్య నాయక్ గారు, మేము నడింట్లో చేపల కూరతో భోజనం తిన్నాం. బ్రాహ్మణి ఇంట్లో, అంటే మూల విరాట్ను కొలిచే బ్రాహ్మణి ఇంట్లో. వాళ్ళ ప్రేమ మనకు, వాళ్ళు విందునిచ్చేసి ఆచారం కూడా ఎంత మంచిగా ఉండేదంటే, అంత మంచి కల్చర్ ఉన్న ప్రాంతం అది. అక్కడ ఇప్పుడు మెథైలు పోతుండ్రా, హిలేరియా ట్రైబ్స్ పోతుండ్రా, చనిపోతుంది. ఎవరైనా చనిపోతున్నది మహిళని, ఇటైనా అటైనా. అలాంటప్పుడు సరే, మీకు మహిళల మీద ప్రేమ లేకపోయినా దేశ ప్రధానిగా యు ఆర్ ది ప్రొటెక్టర్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ మోరడస్ ఆపరాండి. అలాంటి అకృత్యాలను ఆపాల్సిన బాధ్యత ఉంది. పోనీ కనీసం అసలు రాహుల్ గాంధీ ఇంపాల్ పోతే ఉండు, మాతో ఉండు నాన్న, నువ్వు ఉండు అని. ఇక్కడికి మరి ఆ ప్రేమ? రాహుల్ గాంధీ మణిపూర్కి ఎవరు? ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ పోయిండు. ప్రధానమంత్రిగా నువ్వెందుకు పోవు? వాజ్పేయి ఉంటే అట్లా చేసి చూడా, బీజేపీ కదా. పోనీ ఇంత అద్వాని ఉంటే అట్లా చేసి చూడా. ఇప్పుడు వాజ్పేయి బీజేపీ ప్రధానమంత్రి, బీజేపీ మహానాయకుడే కదా. వాజ్పేయి అంటే మా అపోజిషన్ అయినా వాజ్పేయి మీద ఎందుకు కోపం ఉండదు? డెమోక్రటిక్ పాలసీస్లో వాజ్పేయి కాంగ్రెస్తో పోటీ పడ్డాడు ప్రజలకు మేలు చేయడానికి. ఒకప్పుడు మోడీ గోద్రా సంఘటన జరిగినప్పుడు కూడా రాజధర్మాన్ని పాటించమని చెప్పి అహ్మదాబాద్కు పోయి నీతి సూత్రాలు చెప్పుకొచ్చిన నాయకుడు వాజ్పేయి. సుష్మా స్వరాజ్ కూడా చెప్తే ఒక మాట చివరగా, సుష్మా స్వరాజ్ లాంటి ఒక మహిళా నాయకురాల్ని అడ్రస్ లేకుండా చేసి, ఆమె తెలంగాణ కొరకు ఎంత చేసిందో వ్యక్తిగతంగా నాకు, కోదండరామ్ గారికి, మా జేఏసీ నాయకులకు తెలుసు, టీఆర్ఎస్ నాయకులకు కూడా తెలియదు. నడి రేగిన మేము పోయి ఆమె తలుపు కొడితే కూడా ఆమె స్పందించిన తీరు, తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతతో ఉండాలి. సోనియా గాంధీ గారితో ఎంత కృతజ్ఞతతో ఉంటామో సుష్మా స్వరాజ్ కూడా. దట్ కైండ్ ఆఫ్ లీడర్స్ నేను బీజేపీలో చూసిన. వీళ్ళు ఎక్కడ వచ్చిండ్రు, గుంపు దొంగలు వచ్చినట్టు వచ్చేసి దేశాన్ని దోసుకోవడానికి ఇద్దరు వస్తే వాళ్ళకి సహకరించేటట్టుగా మోడీ, అమిత్ షా ఉండడమే నాకు నచ్చదు. అది ఒకవేళ సూర్యాపేట ఎస్సీ అయితే అద్దంకి దయాకర్ గారు సూర్యాపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా? ఒకవేళ సూర్యాపేట నియోజకవర్గంలో అద్దంకి దయాకర్ గారు పోటీ చేస్తే గెలవచ్చా? పార్టీ ఆదేశమే శిరోధార్యం ఒకటి. నాకు ఆ రోజు కూడా అదే చెప్పిన, టికెట్ పోయింది. పార్టీ నిర్ణయం అనేది శిరోధార్యం. సూర్యాపేట అనేది నాకు తుంగతుర్తి మాదిరిగానే. ఎందుకంటే సూర్యాపేట ఇప్పుడు టెక్నికల్ ఇటుకు వచ్చిన చదువంతా మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి ఇటు ఉన్నది. ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్ సూర్యాపేటలో ఉండొచ్చు. పార్టీ నిర్ణయం, పెద్దల నిర్ణయం ఒకటి. సూర్యాపేట రాజకీయం అనేది నాకు కొత్తది ఏమి కాకున్నా, సూర్యాపేటలో అవకాశం వస్తే కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక రకంగా అది మంచి, రేపు డెవలప్ కాబోతున్న అతి ముఖ్యమైన పట్టణాల్లో సూర్యాపేట ఒకటి. మీకు హైదరాబాద్ విజయవాడ హైవే మీద ఇప్పుడు రేపు ఏది ఎకనామిక్ క్యారిడార్ అయినా కూడా సూర్యాపేట ఒక స్పెషల్ జోన్ అవుతుంది. నేను అసలు నాకేముండే, తుంగతుర్తి లాంటి ఒక వెనుకబడ్డ ప్రాంతాన్ని అద్దంకి దయాకరే అద్దంలా చేసిండనే పేరు రావాలనేది ఉండే నాకు. డెవలప్ అయిన ప్రాంతం కంటే కూడా, అంటే సూర్యాపేట అనేది మోస్ట్ డెవలప్డ్ నాకు తెలిసి. రేపటి రోజున నేను చెప్తున్నా కదా, అదొక మంచి సిటీ అవుతుంది. దాన్ని చేయడంలో మా పాత్ర ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు ఆడ మా దామోదర్ రెడ్డి గారు ఉండని, రమేష్ రెడ్డి గారు ఉండని, లేదంటే మా ఉత్తమ్ రెడ్డి గారు ఉండని, దాన్ని ముఖ్యమంత్రి గారితో ఇటు వైపు ఉన్న పట్టణాల్లో సూర్యాపేటను ఒక, అంటే ఖమ్మంకు హైదరాబాద్కు మధ్యన ఉన్న సిటీ కూడా కాబట్టి ఒక మంచి పొటెన్షియల్ సిటీగా చేయడానికి మా వంతు బాధ్యత ఉంటుంది. రేపు అవకాశం వస్తే అక్కడ
పరిస్థితులు అనుకూలిస్తే చెయ్యొచ్చు, చెయ్యకున్నా అవి రెండు కన్లే. కానీ తుంగతుర్తి మీద ప్రేమ ఇప్పుడు రేపు 2026లో అది డీలిమిటేషన్లో జనరల్ అయినా సరే అది కొంచెం పీడిత ప్రాంతం, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మేమందరం. అంటే నీళ్లు లేని పీకకు స్పెషల్ పైపులు వేసి పెడతాం చూడు అట్లా తుంగతుర్తిని చేయాల్సిన అవసరం ఉంది. రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ కొంత ఇబ్బంది. నేను ఇప్పుడు సామ్యుయల్ గారు ఏం చేస్తారో కొన్ని రోజులు మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఈ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ విధంగా మేము తుంగతుర్తి కొరకు నా రిక్వెస్ట్ కూడా ఉంటాయి. సో అది ఎట్లా చేయాలనేది కలిసి చేసే అవకాశం మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అయిండు, యంగ్ పొలిటీషియన్. తర్వాత మంచి ఏమంటాం ఒక సమాజం పట్ల మన భౌగోళిక పరిస్థితుల పట్ల మంచి అవగాహన. తుంగతుర్తిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త కాంగ్రెస్ పార్టీ, పాత కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి. మీ దృష్టికి వచ్చిందో రాలేదు? అది పెద్దలు పరిష్కరిస్తారు త్వరలోనే, ఏం కాదు. కాకపోతే ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్న దామోదర్ రెడ్డి గారి వర్గం, సామ్యుయల్ గారి వర్గం అని తుంగతుర్తి నియోజకవర్గంలో నడుస్తుంది. ఉంటికి ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నప్పుడు అట్లా వస్తుంది. కానీ దామోదర్ రెడ్డి గారి నుంచి ఉన్నప్పుడు పాత క్యాడరు, మళ్ళీ మా హయాంలో ఉన్న క్యాడర్, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యాడర్, ఇవన్నిటిని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సరే కొత్త చేరికలతో పాత వాళ్ళు వీళ్ళతోనే కొట్లాడి మళ్ళీ వీళ్ళ కిందనే పనిచేయాల్సి వస్తుందని ఒక ఫీల్ కొంతమంది వ్యక్తపరిచినప్పుడు మీకెట్లా అవకాశాలు రావాలనే దాని విషయంలో ప్రయత్నం చేయండి, దానికి సహకారం ఉంటుంది అంతే. సో నిన్న ప్రీతం అన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయితే నేను దామోదర్ రెడ్డి గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మనే నెక్స్ట్ తుంగతుర్తిలో ఎమ్మెల్యేగా నువ్వు గెలవబోతున్నావు, శాసనసభలో అడుగుపెట్టబోతున్నావు, అది నా పూర్తి సపోర్ట్ నీకు ఉంటుందని దామోదర్ రెడ్డి గారు. అది వారి ఇష్టం కదా, దామోదర్ రెడ్డి గారు చెప్పే హక్కు ఉన్నది కదా. ఆయనకు ప్రీతం ఇష్టం. గతంలో మేమిద్దరం మాట్లాడుకుంటే కూడా చెప్పే, ఎప్పుడు తుంగతుర్తి ఎలక్షన్స్ మేము టికెట్ అడిగినప్పుడు కూడా నా ఫస్ట్ ఓటు తమ్ముడు ప్రీతంకి రా అన్నాడు. అది ఆయన ప్రయారిటీని మనం కాదనేది ఏం లేదు. ఇంకొకటి దామోదర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా, నేను చాలా సంవత్సరం నేను ఇటువైపు ఉన్న జేఏసీలో ఉన్న వారిని గమనిస్తాం కదా, తను ఎవరినైతే నమ్ముతాడో వాళ్ళకు సంబంధించిన విషయంలో కట్ త్రోట్గా ఉంటాడు, వాళ్ళకి అంత సమర్థత అంత సపోర్ట్ చేస్తాడు. అది లీడర్ లక్షణం. వారిని ఇప్పుడు ప్రీతంకు సహకరిస్తా అంటే నేను వ్యతిరేకించేది ఉండొద్దు, ఎందుకంటే అది వాళ్ళ మధ్యన ఉన్న బంధం. ఇప్పుడు దయాకర్ ఇంకో అవకాశం ఇస్తారంటే ఆయన వ్యతిరేకించడు, ఎందుకు? అది ఆయన ప్రయారిటీ అనుకుంటాడు. కాబట్టి నేను దామోదర్ రెడ్డి గారి విషయంలో మొదట్లో కొంత నేను కన్ఫ్యూజింగ్గా ఉంటే, తర్వాత లీడర్ అంటే ఇట్లా ఉంటాడు, నేను వైరుధ్యాలు ఎన్నన్నా ఉండనియచ్చు కాక, ఇప్పుడు నిన్ను నమ్ముకున్న కార్యకర్తను కాపాడమే నాయకుని లక్షణం. ఓకేనా? సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత టైం ఇచ్చిర్రు. సో మీరు ఖచ్చితంగా పర్సనల్ కోరుకుంటున్నా, మీరు మంచి పదవి చేయాలి. ఎందుకంటే ఎంత మంచి పదవి వస్తే ప్రజలకు అంత ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి పదవి చేస్తా. సూర్యాపేటకు తుంగతుర్తికి మంచి పేరు తెస్తాయి మా ప్రాంత పోడు అని. ఇప్పుడు ఈ సినిమా వచ్చినందుకు కూడా చాలా మంది సర్ప్రైజ్, మన ప్రాంతం నుంచి ఒక ఆయన 25 సినిమాలు తీసుకుంది. ఇది ప్రపంచాన్ని దాకుతుంది ఈ సినిమా. రేపు నేను అనుకుంటున్న కొంత మంచి చైనీస్ అండ్ స్పానిష్ ఇంగ్లీష్ లో కూడా దీన్ని తర్జుమా చేస్తాం. ఇది గ్లోబల్ సబ్జెక్ట్, మీకు తెలుస్తుంది. సూర్యాపేటలో ఎంత గట్టివాడు అని చెప్పడానికి నేను చేస్తున్న ప్రయత్నం ఇది. నాట్ ఓన్లీ పాలిటిక్స్ ఇస్ వన్ యాంగిల్, సోషల్ మూవ్మెంట్ ఇస్ వన్ యాంగిల్. మూవీతో కూడా రాజకీయం ఎట్లా జరుగుతుందో చూస్తారు దేశవ్యాప్త చర్చ. ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ తను ఆ మేరకు సక్సెస్ అయ్యింది. తనలో హ్యుమానిటీ తనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. నేను ఇంకొకటి, ఏ రాజకీయాలు ఉంటా అనేది రేపు మీకు తెలుస్తుంది. ఓకే అన్న. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను కోరుకుంటున్నా, ముందు భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు మంచి పదవి చేయాలి, ప్రజలకి ఇంకా దగ్గరికి వెళ్ళాలి, అవినీతి లేని రాజకీయం చేయాలి, అవినీతి లేని సేవలు ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే నేను చెప్పింది చివరికి, ఏ రాజకీయాల్లో దయాకర్ ఉంటాడో మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.